చాలా సింపుల్గా పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపించానండి. ఈ 1 మినిట్ వీడియోలో అర్థం కాకపోతే కింద లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ అయితే పోర్టీ బటన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. నార్మల్ హ్యాండ్ కట్ చేసినట్టే కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పోర్టీ బటన్స్ పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ ఉంది కదా మనకి బోర్డర్, అది కూడా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ షే బెల్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. నేను చెప్తా ఉంటాను కదా, ఇన్విజిబుల్ షే బెల్ట్ అలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న శారీలో తీసుకున్న క్లాత్ ఉంటుంది కదా, ఒక పావు మీటర్ అంతా తీసుకున్నాను. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసుకుని ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి. సేమ్ దీనిలాగే కింద కూడా పెట్టేసుకోండి. అడుగు భాగంలో కూడా ఫ్రిల్స్ చూడండి ఎంత బాగా వచ్చేసింది, చూసారా? కింద కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఫ్రిల్స్ అన్నీ కూడా దీని షే బెల్ట్ మెథడ్లో మనం లోడింగ్ చేసుకోవాలన్నమాట. ఇన్విజిబుల్ షే బెల్ట్ ఎలాగైతే లోడింగ్ చేస్తానో సేమ్ అదే మెథడ్ లోడింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ పెట్టేసుకుని జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా మంచి లుక్ తోటి పఫ్ హ్యాండ్ రెడీ అయిపోతాయి. కింద ఫుల్ వీడిస్తాను, ఒకసారి అయితే చూడండి.